టౌన్ కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారని మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సెక్రటరీ మురిపాల వెంకట దుర్గారావు, దుక్క వేణుగోపాల్, నమ్మి భానుప్రకాష్ యాదవ్, సారేపల్లి వెంకటరాధాకృష్ణ, అయితే కృష్ణకిషోర్, బోరా కనకారావు, కోళ్ల రజని, ఆలయ ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం సాయి కృష్ణమాచార్యులు తదితరుల పర్యవేక్షణలో ఈ విగ్రహ ప్రతిష్ఠ ధ్వజోహరణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ తదితరులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ వన్ టౌన్లోని వేణుగోపాల స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ ధ్వజోహరణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయని తెలిపారు. ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకునే ఆలయాన్ని యాదవ కులస్తులు అద్భుతంగా నిర్మించుకున్నారని, దీనికి గత ప్రభుత్వం సహాయ సహకారాలు అందించిందని తెలియజేశారు. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారని అభివర్ణించారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేస్తారని, కానీ ఈ ఆలయంలో 365 రోజులు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు వేణుగోపాల స్వామిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నగర ప్రముఖులు, స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వచ్చినటువంటి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేణుగోపాల స్వామికి సంతాన వేణుగోపాల స్వామికి సంతాన వేణుగోపాల స్వామికి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఓం నమో వాసుదేవాయ ఓం నమో భగవతే ఆనందకూరనిరాజనం సమర్పయామి. సంపూర్ణ వేణుగోపాల స్వామి దేవతానుగ్రహ ప్రసాదవతి.
దేవాలయం వేణుగోపాల స్వామి టెంపుల్ ఈరోజు అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ కావచ్చు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కావచ్చు, యాదవ కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా ఈ దేవాలయాన్ని అద్భుతంగా ఈరోజు ఈ విధంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖ నుంచి యాదవ కులస్తులకి అప్పచెప్పడం కానివ్వండి, ఈ దేవాలయ అభివృద్ధికి కూడా ₹1 కోటి నిధులు కేటాయించి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా సహకారం అందించినందుకు ప్రత్యేకంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. ఎప్పటి నుంచో కోరిక ఈ దేవాలయాన్ని యాదవ కులస్తులందరూ కూడా మాకు దేవాలయాన్ని అప్పచెప్పమని చెప్పని, ఈ దేవాలయం డెవలప్ చేయమని చెప్పని అనేక సార్లు వారు అడిగిన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఈ యొక్క దేవాలయానికి ₹1 కోటి నిధులు ఇవ్వడంతో పాటు దేవాలయాన్ని పరిపాలించుకునే హక్కు కూడా ఇక్కడున్న యాదవ సంఘం వాళ్ళకి అప్పచెప్పడం చాలా అభినందనీయం. చాలా మంది భక్తులు ఈరోజు అదేవిధంగా రూపురేఖలు ఇంతకుముందు గతంలో అయితే కనుక మొత్తం కూడా గుడి అంతా కూడా మూసుకుపోయి ఉండేది. కిళ్ళి కొట్లు, బడ్డీ కొట్లు, టిఫిన్ కొట్లు అన్ని కూడా అడ్డంగా ఉండేవి. ఈరోజు చక్కటి ఉత్తర ముఖం, ఎందుకంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి వచ్చిందంటే ప్రతి వాళ్ళు కూడా దేవుళ్ళందరినీ కూడా ఉత్తర ముఖంలో పెట్టి దర్శనం చేస్తారు. కానీ ఇది 360 రోజులు కూడా ఈ దేవాలయం ఉత్తర ముఖం ద్వారా ఉండడం అనేది చాలా మన వంటల్లో చాలా అదృష్టకరం. ఈ దేవాలయాన్ని చుట్టుపక్కల ప్రాంత భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి కృపకి పాత్ర కాగలరని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఈరోజు పునర్ప్రతిష్ఠ చేసుకోవటం జరుగుతుంది. దీనికి గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోన మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉండేటప్పుడు దీనికి ₹1 కోటి నిధులు ఇవ్వటం జరిగింది. ఆ డబ్బులతో ఈరోజు వేణుగోపాల స్వామి ఆలయాన్ని మళ్ళీ ఎంతో వైభవంగా ఈరోజు విగ్రహ ప్రతిష్టలు కానీ, ధ్వజస్తంభం కానీ, అలాగే గోపురం కానీ అన్నీ ఈరోజు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకొని ఈరోజు రంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఈరోజు పునర్ప్రారంభించడం అన్నది, ప్రతిష్టలు అన్నవి జరుగుతున్నాయి. వేద మంత్రాలతో పండితులు అలాగే ఈ గుడి కమిటీ సభ్యులు అందరూ ఆధ్వర్యంలోన ఈరోజు చాలా చక్కగా ఈ గుడి శంకుస్థాపనలన్నీ ఏదైతే విగ్రహాల ప్రతిష్టలు కానీ, అలాగే ధ్వజస్తంభం కానీ, అలాగే గోపురం కానీ అన్ని ప్రజలందరూ తండోపతండాలుగా ఈరోజు గుడి దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన గుడి. ఈ పురాతనమైన గుడికి మళ్ళీ వైభవం వచ్చే విధంగా మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోన మళ్ళీ ఈ గుడికి ఎంతో వైభవం రావడం జరిగింది. అలాగే పశ్చిమ నియోజకవర్గంలోన ఏ అయితే గుళ్ళు ఉన్నాయో ప్రతి ఒక్క గుడికి విజయవాడ నగరంలోన పశ్చిమ నియోజకవర్గంలోన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏదైతే దేవాదాయ శాఖ మినిస్టర్గా ఆయన వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క గుడికి పునర్వైభవం రావడం జరిగింది. అంతకు ముందు తెలుగుదేశం గవర్నమెంట్ లోన ఏదైతే గుళ్ళు తీశారో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఆ గుళ్ళన్నిటికి అయ్యే కాకుండా ఏదైతే పాత పడిపోతున్నాయో, ఏదైతే పురాతనం అయిపోతున్నాయో, ఏదైతే శిథిలావస్థకి వెళ్తున్నాయో అన్ని గుళ్ళకి పునర్వైభవం వచ్చే విధంగా ఆ రోజు దేవాదాయ శాఖ మినిస్టర్ గా వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలోన ప్రతి ఒక్క గుడి పునర్వైభవం పొందింది. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవెల్ల విజయవాడ నగర ప్రజల మీద, అలాగే ఈ వేణుగోపాల స్వామి గుడి ఈ రోజు ఇంత చక్కగా ఇంత వైభవంగా ఉన్నందుకు ఇక్కడ ఈ గుడి కమిటీ సభ్యులందరూ కలిసి చాలా వైభవంగా స్వామివారిని ఈరోజు ఇన్ని కైంకారాలతోటి ప్రతిష్టలు చేస్తున్నారు. వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఎల్లవెల్లలా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి నిర్వహించుకునేటువంటి అవకాశం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణ సహాయ సహకారాలతో అప్పటి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి పూర్తి సహకారంతో ఈ రోజున ఈ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కానివ్వండి, గోపుర పునర్ప్రతిష్ఠ కానివ్వండి, అదేవిధంగా విగ్రహమూర్తుల పునర్ప్రతిష్ఠ కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయంటే కేవలం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు, మరి అందుకు కృషి చేసినటువంటి దేవస్థాన కమిటీ, మరి వారికి పూర్తిగా సహకరించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరి ఆలయం పునర్నిర్మాణానికి కావాల్సినటువంటి ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని కూడా కామన్ గుడ్ ఫండ్ ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇప్పించడం అనే దాన్ని మరి ఆలయంలో ఉండేటువంటి ఈ రోజున కమిటీ సభ్యులు అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. అందుకు వారు కూడా
గత ప్రభుత్వానికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి, మరి శ్రీనివాస్ గారికి కూడా వారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి భక్తులకి మంచి సౌకర్యాలు కల్పించాలని కూడా కమిటీ వారికి తెలియజేస్తాం. ఇది వేణుగోపాల చవికలో ఉన్నటువంటి యాదవ వేణుగోపాల స్వామి గుడి. ఈ గుడికి 104 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి చరిత్ర. ఇది యాదవులతో నిర్మించబడినటువంటి గుడి. ఈ గుడికి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దయవల్ల వారికి వైఎస్ జగన్మోహన్ రావు గారు ఎంతో, మాకు విజయవాడలో ఉన్నటువంటి మా గుడికి మాత్రం వెల్లంపల్లి శ్రీనివాసరావు మరో ముఖ్యమంత్రి గారు, అలాగే ఇక్కడ హాజరైనటువంటి మా పెద్దలందరూ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గుడికి సహకరించినటువంటి మాటికి చెప్పకుండా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కుల సంఘం నుంచి కానీ, మా కమిటీ నుంచి కానీ, మా పెద్దల నుంచి కానీ ఉన్నటువంటి మా సోదరులందరికీ, బీసీ సోదరులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Like, subscribe and press the bell icon for new updates.